Hello everyone, thank you being my channel. Myself Ashok, Arithmetic faculty, Nalgonda, Maitri coaching center. సో మనము అర్థమెటిక్ బిగినర్స్కి 7 కాన్సెప్ట్లో భాగంగా ఈరోజు 4th కాన్సెప్ట్ని చెప్పడం జరుగుతుంది. 4th కాన్సెప్ట్ డివిజబిలిటీ రూల్స్ అనేది మనం డిస్కస్ చేస్తున్నాం ఈరోజు. డివిజబిలిటీ రూల్స్లో చూసినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. సో 2 to 11 వరకు మనం డివిజిబిలిటీ రూల్స్లో స్పెషల్గా డిస్కస్ చేసినట్టయితే ఇందులో 2కు సంబంధించినటువంటి ఫ్యామిలీస్ 2కు సంబంధించినటువంటి 2, 4, 8, 16 డాష్ ఇది 2కు సంబంధించినటువంటి ఫ్యామిలీ. మరి 5కి సంబంధించినటువంటి 5, 25, 125, 625 డాషెస్. నెక్స్ట్ ఇవి 3కి సంబంధించినటువంటి 3, 9, 27 డాషెస్. ఇలా 3 కేటగిరీస్ కాకుండా రిమైనింగ్ నెంబర్స్ చూసినట్టయితే మనకు ఎబోవ్ 6 ఎబోవ్ ఉన్నటువంటి దాంట్లో స్పెషల్లీ ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. నెక్స్ట్ ఈ ప్రైమ్ నెంబర్స్ సంబంధించినటువంటి కాన్సెప్ట్ సపరేట్ చెప్పుకుందాం. అదేవిధంగా కాంపోజిట్ నెంబర్స్ ఉంటాయి. కాంపోజిట్ నెంబర్స్ అంటే ఇక్కడ 6 కాంపోజిట్ నెంబర్, 2, 3 6 అని రాస్తాం. ఎబోవ్ 6 ఉన్నటువంటి కాంపోజిట్ నెంబర్స్ని వాటిని స్పెషల్గా డిస్కస్ చేయొచ్చు. మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 ఫ్యామిలీలో ఏముందో చూద్దాం. జనరల్గా 2 అంటే 2 పవర్ 1 రాస్తామండి. 4ని 2 స్క్వేర్ రాస్తాం. 8ని 2 పవర్ 3 రాస్తాం. 16ని 2 పవర్ 4 రాస్తాం. అంటే ఇక్కడ 2ని 2 పవర్ 1 రాస్తున్నాం కాబట్టి ఇక్కడ లాస్ట్ డిజిట్ ఈవెన్ నెంబర్ ఉండాలి. ఈవెన్ నెంబర్ అంటే 0, 2, 4, 6, 8 ఏదైనా ఎనీ నెంబర్ ఏదైనా ఒక సంఖ్యలో లాస్ట్ డిజిట్ ఈవెన్ డిజిట్ ఉన్నట్టయితే టోటల్ నెంబర్ 2తో డివిజిబుల్ అవుతుంది. మరి అదేవిధంగా 4ని వి టేకెన్ ఇట్ యాజ్ 2 స్క్వేర్ రాస్తాం. 2 స్క్వేర్ రాసినప్పుడు ఇక్కడ 4తో డివిజిబుల్ అయ్యే నెంబర్లో లాస్ట్ 2 డిజిట్స్ కనుక 4తో డివిజిబుల్ అయినట్టయితే ఆ హోల్ నెంబర్ డివిజిబుల్ బై 4 అవుతుంది. మరి 8ని 2 పవర్ 3 రాస్తామండి. 8ని 2 పవర్ 3 రాస్తున్నాం కాబట్టి లాస్ట్ 3 డిజిట్స్ ఏదైతే నెంబర్ ఇచ్చిండో దాంట్లో లాస్ట్ 3 డిజిట్స్ నెంబర్ 8తో డివిజిబుల్ అయినట్టయితే హోల్ నెంబర్ 8తో డివిజిబుల్ అవుతుంది. మరి సేమ్ వే 16ని 2 పవర్ 4 రాస్తున్నాం కాబట్టి 16తో డివిజిబిలిటీ రూల్ని లాస్ట్ 4 డిజిట్స్ని చెక్ చేయాలి. లాస్ట్ 4 డిజిట్స్ కనుక 16తో డివిజిబుల్ అయినట్టయితే, డివిజిబుల్ మీన్స్ రిమైండర్ 0 వచ్చినట్లయితే ఆ నెంబర్ టోటల్ నెంబర్ 16తో డివిజిబుల్ అవుతుంది. ఇట్లా సేమ్ మనకు 32 ఉందనుకోండి, 2 పవర్ 4 లాస్ట్ 5 డిజిట్స్ ఈ విధంగా చెక్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. నెక్స్ట్ 5తో చూసినట్టయితే 5 ఫ్యామిలీ 5ని 5 పవర్ 1 రాస్తాం. సో 5 పవర్ 1 రాస్తాం కాబట్టి 5తో డివిజిబుల్ అయ్యే నెంబర్లో లాస్ట్ 0 or 5 ఉంటుంది. 0 or 5. మరి 25 వచ్చేసి 5 స్క్వేర్ రాస్తామండి. 5 స్క్వేర్ రాసినప్పుడు ఇక్కడ లాస్ట్ 2 డిజిట్స్ 25తో డివిజిబుల్ అయినట్టయితే టోటల్ నెంబర్ 25తో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ 125 ఉంది. 125ని 5 పవర్ 3 రాస్తాం. సో ఇక్కడ లాస్ట్ 3 డిజిట్స్ కనుక 125తో డివిజిబుల్ అయినట్టయితే టోటల్ నెంబర్ 125తో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ 625 5 పవర్ 4 రాస్తాం. సో ఇక్కడ లాస్ట్ 4 డిజిట్ నెంబర్ గివెన్ నెంబర్లో లాస్ట్ 4 డిజిట్స్ 625తో డివిజిబుల్ అయినట్టయితే టోటల్ నెంబర్ 625తో డివిజిబుల్ అవుతుంది. మరి 3, 9 ఇది తీసుకున్నట్టయితే 3కి సంబంధించినటువంటిది సమ్ ఆఫ్ డిజిట్స్ కనుక 3తో డివిజిబుల్ అయితే ఆ నెంబర్ 3తో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ 9కి సంబంధించినటువంటి రూల్ కూడా సేమ్. సమ్ ఆఫ్ డిజిట్స్ 9తో డివిజిబుల్ అయినట్టయితే టోటల్ నెంబర్ 9తో డివిజిబుల్ అవుతుంది.
కాబట్టి డివిజిబిలిటీలో మనము స్పెసిఫిక్గా కేటగిరీ వైజ్ తీసుకున్నట్టయితే మనం ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చండి. ఫస్ట్ కేటగిరీ 2 ఫ్యామిలీ, సెకండ్ కేటగిరీ 5 ఫ్యామిలీ, థర్డ్ కేటగిరీ 3 ఫ్యామిలీ, ఫోర్త్ కేటగిరీ కాంపోజిట్ నెంబర్స్ అండ్ ఫిఫ్త్ కేటగిరీ ప్రైమ్ నెంబర్స్. ఇట్లా 5 టైప్స్లో మనము విభజించుకొని ఈ డివిజిబిలిటీ రూల్స్ నేర్చుకున్నట్టయితే ఈ డివిజిబిలిటీ రూల్స్ బేస్లోనే మనకు ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ అండ్ ఈ దీనికి సంబంధించినటువంటి కాన్సెప్ట్ కూడా మనం ఈజీగా చదువుకోవచ్చు. సో 2తో డివిజిబిలిటీ రూల్ లాస్ట్ డిజిట్ ఏముండాలని చెప్పినండి, లాస్ట్ డిజిట్ వచ్చేసి 0, 2, 4, 6, 8 ఉంటే ద హోల్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 2. చూడండి ఇన్ దిస్ ఎగ్జాంపుల్ ఇక్కడ లాస్ట్ డిజిట్ ఏముందండి, 7 ఉంది. 7 ఏంది, ఆడ్ నెంబర్. సో 2తో డివిజిబిలిటీ ఇది వర్తించదు కాబట్టి నాట్ డివిజిబుల్. నెక్స్ట్ లాస్ట్ డిజిట్, నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ లాస్ట్ డిజిట్ ఏముంది, 0. సో ఇఫ్ ఎనీ నెంబర్ లాస్ట్ డిజిట్ 0 నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 2. సో ఏదైనా ఒక సంఖ్యలో చివరి అంకె 0 ఉన్నట్లయితే అది 2తో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ 8 ఉంది, 8 ఈవెన్, సో డివిజిబుల్ అవుతుంది. 4 డివిజిబుల్ అవుతుంది. ఇక 6 ఉంది, డివిజిబుల్ అవుతుంది. కాబట్టి 2తో డివిజిబిలిటీ ఏంటి, లాస్ట్ డిజిట్ ఐదర్ 0 ఆర్ ఈవెన్ డిజిట్ ఉండాలి. సో ఇది 2తో డివిజిబిలిటీ సంబంధించినటువంటి 4 డివిజిబిలిటీ రూలు 4ని 2 స్క్వేర్గా రాయొచ్చండి. సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి, 4ని 2 స్క్వేర్గా రాయొచ్చు. ఇక్కడ 2 స్క్వేర్ కాబట్టి పవర్లో 2 ఉంది కాబట్టి ఇక్కడ లాస్ట్ 2 డిజిట్స్ 4తో డివిజిబుల్ అయితే ద హోల్ నెంబర్ ఈ డివిజిబుల్ బై 4. అంటే చూడండి ఇక్కడ ఈ నెంబర్లో లాస్ట్ 2 డిజిట్స్ ఏమైనాయి, 2 zeros. అంటే 2 zeros ఇవి 4తో డివిజిబుల్ అవుతాయి కాబట్టి నెంబర్ ఈ డివిజిబుల్ బై 4. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్లో 56 4తో డివిజిబుల్ అవుతుంది. 56 4తో డివిజిబుల్ అవుతుంది. 4 14 టైమ్స్ కాబట్టి దిస్ నెంబర్ ఈజ్ ఆల్సో డివిజిబుల్ బై 4. నెక్స్ట్ 89 వచ్చేసి 4తో డివిజిబుల్ కాదు కాబట్టి ద హోల్ నెంబర్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 4. నెక్స్ట్ 16 4తో డివిజిబుల్ అవుతుంది. సో 4తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి 20,016 4తో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ 91603 91604 లాస్ట్ 04 4తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి ద నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 4. సో 4 రూల్ ఏంటి, 4ని 2 స్క్వేర్గా రాస్తాం కాబట్టి ఈ పవర్ 2 అనే దాంట్లో పవర్ 2 అనేది గుర్తుపెట్టుకోండి. 4ని 2 స్క్వేర్గా రాస్తాం కాబట్టి లాస్ట్ 2 డిజిట్స్ ఆఫ్ ద నెంబర్ డివిజిబుల్ బై 4 ఉంటే హోల్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 4. 8 డివిజిబిలిటీ రూల్ తీసుకున్నట్టయితే 8ని 2 పవర్ 3 రాస్తామండి, 2 పవర్ 3. సో 8ని 2 పవర్ 3 రాసిన కాబట్టి 3 డిజిట్స్ లాస్ట్ 3 డిజిట్స్ చెక్ చేసుకోవాలి. ఇక్కడ లాస్ట్ 3 డిజిట్స్ 0 ఉన్నది. ఏ నెంబర్లోనైనా 2 కానీ 4 కానీ 8లో అయినా లాస్ట్ జీరోస్ ఉన్నప్పుడు ఆ జీరోస్ని మనము చూడండి, లాస్ట్ 2 zeros ఉంటేనేమో 4తో డివిజిబుల్ అవుతుంది. లాస్ట్ 1 0 ఉన్న 2తో అవుతుంది. అట్ ద సేమ్ టైం ఈ నెంబర్ ఏంటండి 8తో డివిజిబుల్ అవుతుంది, 2తో 4తో 8తో డివిజిబుల్ అవుతుంది. ఎందుకంటే 2కి ఏంటి లాస్ట్ 0 ఉండాలి, 4కి ఏంటి లాస్ట్ 2 zeros, 8కి ఏంటి లాస్ట్ 3 zeros. ద నెంబర్ is divisible by 2, 4, 8. At the same time 2 is the factor of 4, 4 is the factor of 8. But both are multiple. 8 ఏంటి 4కి మల్టిపుల్ అవుతుంది, 2కి మల్టిపుల్ అవుతుంది కాబట్టి ఈ నెంబరు 2, 4 అండ్ 8తో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ నెంబర్ చూసినట్టయితే లాస్ట్ 3 digits 008. ద నెంబర్ డివిజిబుల్ బై 8. నెక్స్ట్ థర్డ్ ఎగ్జాంపుల్ లాస్ట్ 3 digits 144 by 8. So 8 18s are 144. So number is divisible by 8. Next fourth example, last 3 digits 404, 8 5s are 40, remainder మిగులుతుంది కాబట్టి not divisible. Next 784, 8 9s are 72, remaining 6 64, 8 8s are 64. So నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 8. సో ఇట్లా 8 డివిజిబిలిటీలలో 8ని 2 పవర్ 3 రాస్తాం కాబట్టి మనం లాస్ట్ 3 డిజిట్స్ని చెక్ చేసినట్టయితే 8కి సంబంధించిన డివిజిబుల్ రూల్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. 16 డివిజిబిలిటీ రూల్ చూసినట్టయితే 16ని 2 పవర్ 4 రాయొచ్చు. 2 పవర్ 4 రాస్తున్నాం కాబట్టి
లాస్ట్ 4 డిజిట్స్ చెక్ చేయాలి. మనం 2 ఫ్యామిలీ చెప్పుకుంటున్నాం. 2, 4, 8, 16 1/1. నెక్స్ట్ 32 అంటే 2^5 అవుతుంది. ఇట్లా చెక్ చేసుకుంటూ వెళ్ళొచ్చండి. సో 2^4 కాబట్టి లాస్ట్ 4 డిజిట్స్. సో లాస్ట్ 4 డిజిట్స్ 4 zeros ఉన్నాయి కాబట్టి ద నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 16. నెక్స్ట్ 0032. సో దిస్ ఈజ్ ఆల్సో 16 2s are 32. So this is also divisible by 16. నెక్స్ట్ నెంబర్లో లాస్ట్ 4 డిజిట్స్ వచ్చేసి 0144 అవుతుంది. 16 9s are 144. సో నెంబర్ డివిజిబుల్ బై 16. సో 4144 నాట్ డివిజిబుల్. నెక్స్ట్ 5th ఎగ్జాంపుల్లో లాస్ట్ డిజిట్ ఆడ్ నెంబర్ ఉంది కాబట్టి నాట్ డివిజిబుల్. సో 5కి సంబంధించినటువంటి డివిజిబుల్ రూల్ చూసినట్టయితే 5 ఏదైనా ఒక నెంబర్ చివరిలో 0 కానీ 5 కానీ ఉన్నట్లయితే ఆ నెంబర్ 5తో డివిజిబుల్ అవుతుంది. మనం 5 టేబుల్ చూసుకున్నట్లయితే 5 1s are 5, 5 2s are 10, 5 3s are 15, 5 4s are 20. అంటే 0 or 5 ఉన్నట్టే ఆ నెంబర్ 5తో డివిజిబుల్ అవుతుంది. మరి అట్ ద సేమ్ టైం 25 తీసుకున్నట్టయితే 25ని 5² రాయొచ్చండి. 25ని 5² రాసినట్టయితే మరి లాస్ట్ 2 డిజిట్స్ చూసుకోవాలి. చూడండి ఈ నెంబర్లో లాస్ట్ 2 డిజిట్స్ ఏమున్నాయి 05. సో 05 అంటే నాట్ డివిజిబుల్. ఇక్కడ లాస్ట్ 2 డిజిట్స్ 2 zeros ఉన్నాయి. 2 zeros అంటే 25లో లాస్ట్ 2 zeros ఉన్న ఆ నెంబర్ 25తో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ చూడండి 4 5 6 125 ఉంది. 25 లాస్ట్ 2 డిజిట్స్ 25 సో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ 7 8 5 7 5 0 లాస్ట్ 2 digits 50 సో నెంబర్ is divisible by 25. నెక్స్ట్ 7 6 7 8 7 5 లాస్ట్ 2 digits 75 సో 25తో డివిజిబుల్ అవుతుంది. ఇట్లా 25ని 5² రాసిన కాబట్టి లాస్ట్ 2 digits చెక్ చేయాలి. సో ఇది 25 యొక్క డివిజిబుల్ రూల్. 125ని 5³ రాస్తామండి. 125ని 5³ మనం 8ని ఎలా అయితే 2³ రాసి లాస్ట్ 3 digits ఎట్లయితే చెక్ చేస్తున్నామో 125ని 5³ రాస్తాం కాబట్టి లాస్ట్ 3 digitsని చెక్ చేస్తే ఆ లాస్ట్ 3 digit నెంబర్ 125తో డివిజిబుల్ అవుతే ద హోల్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 125 అవుతుంది. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ 125 లాస్ట్ 3 digits ద నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 125. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ లాస్ట్ 3 digits 250 125 2s are 250 అవుతుంది కాబట్టి ద నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 125. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 375 లాస్ట్ 3 digits సో నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 125 3s are 375 సో డివిజిబుల్ బై 125. నెక్స్ట్ 135 నాట్ డివిజిబుల్. నెక్స్ట్ 75 నాట్ డివిజిబుల్. సో ఇట్లా 5 ఫ్యామిలీ మనం చెప్పుకున్నాం. 5 అంటే 5^1 లాస్ట్ డిజిట్ 0 or 5. 25ని 5² రాసినాం లాస్ట్ 2 digits. 125ని 5³ రాస్తున్నాం లాస్ట్ 3 digits చెక్ చేయాలి. సేమ్ వే 625 5^4 లాస్ట్ 4 digits చెక్ చేయాలి. దిస్ ఈజ్ 2 ఫ్యామిలీ అండ్ 5 ఫ్యామిలీ. సో నెక్స్ట్ వీడియోలో 3కి సంబంధించినటువంటివి నెక్స్ట్ కాంపోజిట్ నెంబర్స్ నెక్స్ట్ ప్రైమ్ నెంబర్స్ని డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.